ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తారీఖు క్యాన్సర్ బాధ నుంచి సఫర్ అవుతున్న ఎంతో మందికి ఈ రోజుని మనము వాళ్ళకి అవగాహన దినంగా మనం సెలబ్రేట్ చేస్తాము. సో వరల్డ్ క్యాన్సర్ డేలో ఓయాసిస్ ఫర్టిలిటీ ఎందుకు ఎలా హెల్ప్ చేయగలిగింది అని అంటే, ఇక్కడ ఒక కపుల్ ఉన్నారండి. సో వీరు ఒక 10-15 ఇయర్స్ నుంచి పిల్లలు లేక చాలా ప్రాబ్లంతో ఎన్నో హాస్పిటల్స్కి తిరగడం జరిగింది. అలాగే ఈ ప్రయాణంలో వాళ్ళ అంటే హస్బెండ్కి కాఫ్ రావడము, దగ్గు ఒక 6 నెలల నుంచి ఉండడము, ఈ 6 నెలలలో డాక్టర్ క్యాన్సర్ ఉంది అని చెప్పి తెలుసుకోవడము, ఛాతీలో బొక్క భాగంలో తనకి ఒక గ్రోత్ లాగా స్టార్ట్ అయ్యి దానికి కీమోథెరపీ, రేడియోథెరపీ అవసరం ఉందని తెలుసుకున్నప్పుడు మన దగ్గరికి తను పిల్లల కోసం వచ్చినప్పుడు మనము బిఫోర్ కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ తన స్పర్మ్ని భద్రపరిచి ఆ స్పర్మ్తోని మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ట్రీట్మెంట్తోని వాళ్ళకి ఒక పండంటి జరిగింది. సో ఇది ఏంటి, ఎందుకు ప్రత్యేకత అని అంటే, తనకి గనక రైట్ టైంలో అడ్వైస్ లేకపోయి ఉంటే తను కీమోథెరపీ, రేడియోథెరపీకి వెళ్ళే స్పర్మ్స్ ఉత్పత్తి అయ్యే సైట్ టెస్టిస్లో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా తగ్గిపోతూ 0 స్పర్మ్ కౌంట్ వచ్చుండేది. అండ్ తను తన ఓన్ బయాలజికల్ చైల్డ్ తన ఓన్ స్పర్మ్ తోని బేబీని పొందడం అనే సో ఫర్టిలిటీ సర్వీస్ చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అవసరము అనేది అంటే ఐవీఎఫ్ అనేది ఓన్లీ పిల్లలు పుట్టని వాళ్ళకి కాకుండా కెరియర్లో చాలా మంది ప్రొఫెషనల్గా అడ్వాన్స్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఏజ్ని గమనించుకోదు. సో అడ్వాన్స్డ్ ఏజ్ పెరిగిపోయేటప్పుడు అందాల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు సోషల్ ఫ్రీజింగ్ కూడా. అలాగే క్యాన్సర్ విషయానికి వస్తే ఏంటంటే, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా బాధాకరంగా ఉంటాయి. మనం చూస్తూ ఉంటాము, ఒక 3 monthsలోనే వాళ్ళు కీమోథెరపీ, రేడియోథెరపీ తర్వాత చాలా వెయిట్ లాస్ అవుతారు. తను కూడా అసలు కీమోథెరపీ, రేడియోథెరపీ తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు, మధ్యలో బేబీ పుట్టినప్పుడు చూపించడానికి వచ్చినప్పుడు చాలా వెయిట్ లాస్ అయ్యాయి, ఇప్పుడు రికవర్ అయ్యారు. సో వీళ్ళలో ఏంటంటే జనరల్ హెల్త్తో పాటు రీప్రొడక్టివ్ హెల్త్ అనేది కోల్పోతూ ఉంటారు. అండ్ మగవారికి స్పర్మ్ ప్రిజర్వేషన్ చాలా ఈజీ అండి, చాలా తక్కువ ఖర్చుతో జరుగుతుంది. అదే ఒక లేడీకి గనక క్యాన్సర్ వస్తే వాళ్ళ అండాశయాలలో నుంచి ఎగ్స్ని ప్రిజర్వ్ చేయడము కొంచెం కాస్ట్లీ. కాకపోతే మన దగ్గర 2 పద్ధతుల ద్వారా ఎగ్ ఫ్రీజింగ్ అందుబాటులో ఉంది. ఒకటి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అండ్ ఇన్ విట్రో మెచ్యురేషన్. బాడీ సహకరిస్తుంది అనుకున్న వాళ్ళకి మనం ఇంజెక్షన్స్ ఇచ్చి 10 days తర్వాత మెచ్యూర్ అయిన ఎగ్స్ని బయటకు తీస్తాము. బాడీ సహకరించట్లేదు, మాకు రెఫరెన్స్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఒక 1 week ఉంది మేడం, 10 days ఉంది, లేదా 3-4 days ఉంది, మీరు ఎగ్స్ని ఫ్రీజ్ చేయండి అని వస్తాయి ప్రిస్క్రిప్షన్స్. సో అప్పుడు ఎలా చేస్తామనంటే, ఇంజెక్షన్స్ ఏమీ లేకుండా డైరెక్ట్గా ఇమ్మెచ్యూర్ ఎగ్స్ని తీసుకుని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అంత ఫెసిలిటీ మనకి వరంగల్, హనుమకొండ, కాజీపేట ఈ జిల్లాతో పాటు కూడా మన చుట్టుపక్కల జనగామ, మైబాద్, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా, ఖమ్మం జిల్లా అందరికీ కూడా ఒక మెయిన్ ఫెసిలిటీగా ఓయాసిస్ ఫర్టిలిటీ గత 8 సంవత్సరాలుగా ఇలాంటి కేసెస్ చాలా మందికి చేశాము. కానీ క్లయింట్స్ ఎవరు కూడా అబ్రాడ్లో ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయారు. ఈ విధంగా హెల్ప్ అవ్వడం అనేది చాలా ఒక వరంగా భావిస్తున్నాను. అండ్ దీని ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫర్టిలిటీ సర్వీసెస్ని ఒక కాస్ట్ రూపంలో కాకుండా ఒక సర్వీస్గా మనము ప్రజలకి ఈ మెసేజ్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.